ఈరోజు గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం చూస్తే ఈ ప్రభుత్వానికి ఏమైనా సెన్స్ ఉందా? బుర్ర నుండి మాట్లాడుతున్నారా, బుర్ర లేకుండా మాట్లాడుతున్నారా? అది డాక్యుమెంట్ రూపంలో అసలు ఈ ప్రభుత్వానికి ఏమైందని చెప్పి మాకు ఆందోళనగా ఉంది. ఈ బడ్జెట్ ప్రసంగంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు, అదేవిధంగా శాసన మండలిలో హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 9,74,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందని చెప్తున్నారు. ఇదే ప్రభుత్వం గత శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో గత ప్రభుత్వం చేసిన అప్పు 3,42,000 కోట్ల రూపాయలని లిఖితపూర్వకంగా ఇచ్చి మళ్ళీ బడ్జెట్ డాక్యుమెంట్లో 9,74,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది, ఆర్థిక విధ్వంసానికి పాల్పడింది, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు అని మాట్లాడుతున్నారు. మరి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉందో లేదో, మరి ఎన్ని అప్పులు చేశారనేది మాత్రం ఈ డాక్యుమెంట్ చెప్పట్లేదు. మరి ముఖ్యంగా కొన్ని అంశాలని చూస్తుంటే, ఈ డాక్యుమెంట్ చూస్తుంటే నిజంగా ఈ ప్రభుత్వానికి బుర్ర లేదు, మతి లేదు అని ఆలోచించుకోవాల్సి వస్తుంది. వీళ్ళు చెప్తూ ఈ రాష్ట్రంలో ప్రతి పంటకు కూడా మద్దతు ధర ఇచ్చేసాం, ఉల్లికి ఇచ్చాం, మిర్చికి ఇచ్చాం, మామిడికి ఇచ్చామని చెప్పి మద్దతు ధరలు ఇచ్చేసామని చెప్తున్నారు. ఎవరైనా నోటితో నవరు. ఈరోజు రైతులు ఉత్తరాంధ్ర నుంచి, రాయలసీమ నుంచి, ఆంధ్ర నుంచి ప్రతి ఒక్క రైతు కూడా, సాగించే ప్రతి రైతు కూడా కనీసం మద్దతు ధర లేదని చెప్పి రోడ్లు ఎక్కి వాళ్ళ పంటని రోడ్డు మీద పోస్తుంటే ఈ ప్రభుత్వం చెప్తుంది మేము మద్దతు ధర ఇచ్చేసామని చెప్తుంది. వీళ్ళు మద్దతు ధర ఇచ్చింది ఒకే ఒక్క పంటకి మద్దతు ధర ఇచ్చారు. వాస్తవంగా చెప్పాలంటే ఒకే ఒక్క పంటకి ఇచ్చారు, ఇంకే పంటకు కూడా ఇవ్వలేదు. ఆ పంట ఇచ్చిన మద్దతు ధర ఏది అంటే ఒక గంజాయి పంట మాత్రమే మద్దతు ధర ఇచ్చారు, ఇంకే పంటకి మద్దతు ధర ఇవ్వలేదు. మరి గంజాయి పంటకి మద్దతు ధర ఇచ్చి మిగిలిన రైతులందరూ కూడా మద్దతు ధర ఇచ్చామని చెప్తున్నారు. ఎంత హాస్యాస్పదం అంటే, ఇక ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో ఉద్యోగస్తుల ప్రస్తావన లేదు. ఈ ప్రభుత్వం హామీలోకి వచ్చిన అన్నీ మేము ఐఆర్ ఇస్తామని చెప్పారు, ఐఆర్ సంగతి లేదు. వాళ్ళకి పెండింగ్ ఉన్న బిల్స్ అన్నీ కూడా, ఉద్యోగస్తులకు రావాల్సిన నిధులన్నీ కూడా ఇస్తామని చెప్పారు, దాని గురించి ప్రస్తావన లేదు. పిఆర్సీ కమిషన్ గురించి లేదు. ఉద్యోగస్తులకు మొండి చేయి చూపించింది ఈ బడ్జెట్. ఇక ఫీజు రీయింబర్స్మెంట్ గురించి, విద్యార్థుల గురించి ఒక ప్రస్తావన లేదు. విద్యా దీవెన గురించి, వసతి దీవెన గురించి, దానికి రావాల్సిన బకాయిల గురించి ఈ డాక్యుమెంట్లో లేదు. ఇక మహిళా సంక్షేమం, వీళ్ళు ఏదో చెప్తున్నారు ఆడబిడ్డ నిధి, దాని గురించి ఎన్నికల హామీలు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ బడ్జెట్లో ఏమైనా కేటాయించారా? అదేవిధంగా 50 సంవత్సరాల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు మీరు ఏదైతే హామీ ఇచ్చారో 1,500 రూపాయలు, దాని గురించి ప్రస్తావన లేదు. ఏదైతే ఎన్నికల ముందు మీరు 2 సెంట్లు స్థలం ఇస్తా అని చెప్పారే, 2 కాదు 3 సెంట్లు స్థలం ఇస్తా అని చెప్పారే, ఆ ఇళ్ల స్థలాల గురించి ఈ డాక్యుమెంట్లో ప్రస్తావనే లేదు. పైపచ్చు జగన్మోహన్ రెడ్డి గారి కట్టిన ఇళ్లలోని, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ల స్థలాల్ని తమ క్రెడిట్లో వేసుకొని ఎన్టీఆర్ నగర్ అని చెప్పి ఒక పేరు మార్చుకున్నారు తప్ప
జగనన్న కాలనీలకి ఇప్పుడు ఇవ్వాల్సిన వసతుల గురించి ఇందులో ప్రస్తావన లేదు. మళ్ళీ ఇదే డాక్యుమెంట్లో ఇంకా అమరావతి ప్రజా రాజధాని అని చెప్పుకుంటూ సెల్ఫ్ సస్టైన్డ్ రాజధాని అని చెప్తున్నారు ఈ డాక్యుమెంట్ ప్రకారం. మరి ఈ సెల్ఫ్ సస్టైన్ డాక్యుమెంట్లో అమరావతి పేరు మీద మీరు తీసుకొచ్చిన అప్పులు ఎంత, లోన్స్ ఎన్ని, దాన్ని తిరిగి ఏ విధంగా కూడా మీరు రీపే చేస్తారని ప్రస్తావన లేదు. రెవెన్యూ డెఫిసిట్ ఎంత, క్యాపిటల్ డెఫిసిట్ ఎంత, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, దానికి రెవెన్యూ డెఫిసిట్కి క్యాపిటల్ డెఫిసిట్కి ఉన్న గ్యాప్, వేరియబుల్ గ్యాప్ ఎంత అనేది ఈ ప్రస్తావనలో లేదు, ఈ డాక్యుమెంట్ ప్రస్తావన లేదు. ఇదంతా కూడా తప్పులు తడక డాక్యుమెంటు. కేవలం మీరు 3,42,000 కోట్ల రూపాయలని 3,42,000 కోట్ల రూపాయలని బడ్జెట్గా చూపించి ఈ సంఖ్య పెంచి ఎఫ్ఆర్ఎంబి దగ్గర నుంచి లోన్స్ గుంజాలని ఒకే ఒక ఆశ తప్ప మీకు ఇంతకన్నా ఇంకేమీ లేదు. నేను అడుగుతున్నాను, అనేక అంశాలని మీరు ఈరోజు ఎందుకు ఇగ్నోర్ చేశారని. 3 బడ్జెట్లు అయిపోయినాయి, ఇంకా మీకు మిగిలింది ఒకటే బడ్జెట్. చివరి బడ్జెట్ వచ్చి ఎలాగూ ఎలక్షన్ బడ్జెట్. ఈ 3 సంవత్సరాల నుంచి 3 బడ్జెట్ల నుంచి ప్రజల్ని మోసం చేస్తున్నారే తప్ప ఈరోజు రాష్ట్రంలో ప్రతి వాళ్ళు కూడా ఈ బడ్జెట్ కోసం ఎదురు చూశారు. ఉద్యోగస్తులు ఎదురు చూశారు, మహిళలు ఎదురు చూశారు, విద్యార్థులు ఎదురు చూశారు, రైతులు ఎదురు చూశారు. ఈ బడ్జెట్ మాకు మేలుకరంగా ఉంటుంది, బాగు చేస్తుంది, మా జీవితాల్లో మంచిని కోరుతుందని చూస్తే అన్ని వర్గ ప్రజల్ని కూడా, ఏ ఒక్క వర్గాన్ని కూడా విశ్రమించకుండా ఈరోజు మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ డోలతనానికి, మీ డోలతనానికి నిదర్శనం. పరిపాలన చేత కాకపోతే, పరిపాలించడం రాకపోతే ఎటువంటి బడ్జెట్లు పెడతారో ముచ్చటగా 3వసారి ఈ బడ్జెట్ తెలిసింది. ఈ బడ్జెట్ గురించి సమగ్రంగా అసెంబ్లీలో పోరాడతాం. ప్రభుత్వాన్ని కడిగేసే పని మంగళవారం నుంచి చేస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 97,000 కోట్ల రూపాయలు అప్పులు ప్రతిపాదించినప్పటికీ కూడా గతంలో చేసిన అప్పుల్ని ఎలా రీపేమెంట్ చేస్తాం, మా దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి, మా దగ్గర ఉన్న రెవెన్యూ ఏంటి. అప్పులు తీర్చాలంటే ప్రభుత్వం దగ్గర ఉన్న 3 పద్ధతులు. ఒకటి, ప్రభుత్వం దగ్గర నుంచి రెవెన్యూ పెంచడం, లేదా ప్రభుత్వ అసెట్స్ని అమ్మటం, లేకపోతే తెచ్చిన అప్పులకి వడ్డీలు కట్టడం. ఆ వడ్డీలను కూడా ఎలా కట్టాలనేది ప్రభుత్వం చెప్పాలి. అవేమీ చెప్పకుండా మళ్ళీ 96,000 కోట్ల రూపాయలను అప్పుల రూపంలో తీసుకొస్తాం. అంటే ఇప్పుడు దాకా 3,72,000 కోట్ల రూపాయలను అప్పులు తీసుకొచ్చి మళ్ళీ 96,000 రూపాయలు అప్పులు తీసుకొస్తుందంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనుకోవాలి? ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడతాం.